హలో లెర్నర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఇప్పటి వరకు చాలా టాపిక్స్ నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకో కొత్త టాపిక్ అని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. అదే ఏంటంటే పొజిషన్స్లో ఒక టాపిక్. పొజిషన్స్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా. పొజిషన్స్ అంటే ప్రీవియస్ వీడియోలో మనము ఏదైతే కలిగి ఉంటామో వాటిని మనము పొజిషన్స్ అని అంటాం. ఓకేనా? మరి ఈరోజు వీడియోలో ఈ వీడియో అర్థం కావాలంటే ముందుగా ఇంకొక వీడియో చూడండి. దీని ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, తర్వాత చూడండి. ఓకే, మరి ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ పొజిషన్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం మనం ఏం కలిగి ఉన్నామో వాటిని మనము ప్రెజెంట్ పొజిషన్స్ అని అంటాం. అయితే దీనికి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అని అంటే ప్రీవియస్ వీడియో చెప్పినట్టుగా ఇవి సింగులర్ సబ్జెక్ట్స్, ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. హీ, సి, ఇట్, రాజు. ప్లూరల్లో దే, వి, యు, ఐ. తెలుసు కదా. హీ అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే వస్తువుకి వాడతాం, రాజు అంటే నేను, దే అంటే వారు, వి అంటే మేము లేదా మనము, యు అంటే మీరు, ఐ అంటే నేను. ఓకే, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్ కి ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు డస్ వాడతాం. డస్. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ కి డూ వాడతాం. తర్వాత కామన్ గా ఏం వస్తుందంటే హ్యావ్ వస్తుంది. హ్యావ్ వస్తుంది. అంటే ఇక్కడ హ్యావ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలాగ ఫ్రేమ్ చేయాలి అని అంటే చూడండి, సబ్జెక్ట్స్ ఉంది, డస్ ఉంది, హ్యావ్ ఉంది, ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, డూ ఉంది, హ్యావ్ ఉంది, ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సి డస్ హ్యావ్ ఏ కార్. ఇక్కడ దీన్ని కనెక్ట్ చేద్దాం, ఇది ఎలా ఫ్రేమ్ అయిందో చూడండి. సి డస్ హ్యావ్ ఏ కార్ అంటే ఆమె ఒక కారు ఉంది. అంటే ఇప్పుడు సి డస్ హ్యావ్ ఏ కార్ అంటే దీని అర్థం ఏంటంటే ఆమె ఒక కారు ఉంది అంటే ఆమెకి ఖచ్చితంగా ఒక కారు ఉంది అని చెప్పే సందర్భంలో ఈ విధంగా మాట్లాడతాం. లేకపోతే సింపుల్ గా ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నట్టుగా సి హ్యాజ్ ఏ కార్ అనొచ్చు. కానీ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఆవిడకి కారు ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు, నాకు డౌట్ గా ఉందా అంటే వాళ్ళు చెప్తారు ఆమెకి ఖచ్చితంగా కారు ఉంది, నేను చూస్తానని కన్ఫర్మ్ చేసినప్పుడు ఏమని చెప్తామంటే సి డస్ హ్యావ్ ఏ కార్. ఆమెకు ఒక కారు ఉంది, కన్ఫర్మ్ గా ఉంది, ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చెప్పినప్పుడు ఈ డస్ హ్యావ్ ని మనం ఇక్కడ వాడతాం. సో సి డస్ హ్యావ్ ఏ కార్, ఆమెకు ఒక కారు ఉంది. ఇప్పుడు సి ప్లస్ లో హీ పెట్టండి, ఏమవుతుంది? హీ డస్ హ్యావ్ ఏ కార్, అతనికి ఒక కారు ఉంది, ఖచ్చితంగా ఉంది. లేకపోతే రాజు డస్ హ్యావ్ ఏ కార్, రాజుకి ఒక కారు ఉంది, ఖచ్చితంగా ఉంది అని ఆ విధంగా మనము చెప్తాం. ఇప్పుడు ఆ విధంగా సెంటెన్స్ ఇదో ఒక దాన్ని బట్టి ఈ 4 సబ్జెక్టులు కనెక్ట్ చేస్తే 4 సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లియర్ కదా, ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే ఆమెకు ఒక కారు ఉందా అని మనం అడగాలి. ఆమెకు ఒక కారు ఉందా అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ డస్ ని ముందుకు తీసుకురావాలి. ఏం చేయాలంటే ఈ డస్ ని ముందుకు తీసుకురావాలి. సో డస్ ని ముందుకు తీసుకోవచ్చు. డస్ ఇది ముందు తీసుకొని డస్ సి హ్యావ్ ఏ కార్, ఆమెకు ఒక కారు ఉందా అంటే ఏం చేస్తామంటే ఇదిగో ఈ డస్ ని మనం ముందుకు తీసుకొచ్చాం. సో ఈ డస్ ని ముందుకు తీసుకొస్తే ఏమైందంటే డస్ సి హ్యావ్ ఏ కార్, ఆమెకు ఒక కారు ఉందా అంటే ఏం చేస్తామంటే క్వశ్చన్ వేసినప్పుడు ఈ డస్ ని మనం ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. డస్ సి హ్యావ్ ఏ కార్, ఆమెకు ఒక కారు ఉందా అనేసి ఈ విధంగా మనము సెంటెన్స్ ని ఫ్రేమ్ చేస్తాం. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో కూడా మీరు సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయండి. నేను ఒక్కదానికి ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు సేమ్ హీతో ఇట్తో రాజుతో తయారు చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్ తో
దీని ఎలా అంటే దే డూ హ్యావ్ ఏ బైక్, దే డూ హ్యావ్ ఏ బైక్, అంతే కదా. చూడండి ఇలా కనెక్ట్ చేస్తాను. దే డూ హ్యావ్ ఏ బైక్, ఇక్కడ ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చింది. అంటే వారికి ఒక బైక్ ఉంది, ఖచ్చితంగా ఉంది, వారికి ఒక బైక్ ఉంది. నాకు డౌట్ ఉంది, నిజంగా వాళ్ళకి బైక్ ఉందా లేదా మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఖచ్చితంగా బైక్ ఉంది, నేను చూశాను, అతను బండి మీద తిరగడం నేను చూశాను అని మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్గా చెప్పినప్పుడు ఈ విధంగా వాడతాం. దే డూ హ్యావ్ ఏ బైక్, వారికి ఒక బైక్ ఉంది కన్ఫర్మ్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి, మరి దీన్ని క్వశ్చన్ వేయాలంటే డూ దే హ్యావ్ ఏ బైక్ ఏం చేయాలి? ఇందాక చేసినట్టుగానే ఇక్కడ డూని మనం ఏం చేయాలంటే ముందుకు తీసుకెళ్ళాలి. ఈ డూని మనం ఏం చేయాలంటే ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళిన అవుతుంది. డూ దే హ్యావ్ ఏ బైక్, వారికి ఒక బైక్ ఉందా? ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న డూని మనం ఏం చేసామంటే జస్ట్ ముందుకు తీసుకొచ్చాం. ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ వేసినప్పుడు డూని ముందుకు తీసుకొచ్చాం. డూ దే హ్యావ్ ఏ బైక్, వారికి ఒక బైక్ ఉందా? లేకపోతే ఇక్కడ చూడండి, దే డూ హ్యావ్ ఏ హౌస్, వారికి ఒక హౌస్ ఉంది, ఇలా కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. తర్వాత ఐ డూ హ్యావ్ ఏ హౌస్, నాకు ఒక ఇల్లు ఉంది. ఐ డూ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ ఉంది. తర్వాత దే డూ హ్యావ్ ఏ ఫోన్, వారికి ఒక ఫోన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఈ డూని ముందుకు తీసుకెళ్ళిపోయాయి, ఈ డూని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ డూని ముందు డూ దే హ్యావ్ ఏ బైక్, వారికి ఒక బైక్ ఉందా? అలాగే వారికి ఒక ఫోన్ ఉందా అన్నప్పుడు ఏం చేస్తాం? డూ దే హ్యావ్ ఏ ఫోన్, వారికి ఒక ఫోన్ ఉందా? లేకపోతే నాకు ఒక ఫోన్ ఉందా అని చెప్పినప్పుడు ఏం చేస్తాం? డూ ఐ హ్యావ్ ఏ, సారీ ఇక్కడ నుంచి వెళ్తుంది మార్క్స్ చూడండి, ఇక్కడ నుంచి హ్యావ్ ఏ బైక్, ఫోను, తర్వాత కార్, ఇలా వస్తుంది అనమాట. అదే డూ దే హ్యావ్ ఏ బైక్, వారికి ఒక బైక్ ఉందా? సార్ సింపుల్గా చూడండి ఒకసారి మళ్ళీ. ఐ డూ హ్యావ్ ఏ ఫోన్, ఐ డూ హ్యావ్ ఏ ఫోన్, నాకు ఒక ఫోన్ ఉంది. నాకు ఒక ఫోన్ ఉందా అంటే డూ ఐ హ్యావ్ ఏ ఫోన్. అలాగే తర్వాత దే డూ హ్యావ్ ఏ ఫోన్, వారికి ఒక ఫోన్ ఖచ్చితంగా ఉంది. వారికి ఒక ఫోన్ ఉందా అంటే ఈ డూని ముందు తీసుకెళ్తాం, డూ దే హ్యావ్ ఏ ఫోన్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఒకసారి నోట్స్ని ఫ్రేమ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ప్రజెంట్ పొజిషన్లో ఒక వీడియో. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు ఏ డౌట్ ఉన్నా సరే మరొక వీడియోతో, ఎక్స్ప్లెనేషన్ వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. దీని ద్వారా అనేకులు చాలా మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.